ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. టుడే వీడియోలో మనం ఆగస్ట్ మంత్కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ నుంచి కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ని ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. మా ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది. అందులో కూడా జాయిన్ అవ్వండి. ఇంపార్టెంట్ కంటెంట్ అందించడం జరుగుతుంది. అలాగే డైలీ కరెంట్ అఫైర్స్కి సంబంధించిన క్లాసెస్ మన ఛానల్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. చూడని వాళ్ళు ఉంటే కనుక చూడండి. ఫస్ట్ క్వశ్చన్ చూసినట్లయితే సప్తాసూర్ 7 సెషన్స్ 1 మెలోడీ అనే మొదటి బిమ్స్టెక్ సాంప్రదాయ సంగీత కార్యక్రమాన్ని ఏ నగరంలో నిర్వహించారు? 1 ముంబై, 2 హైదరాబాద్, 3 పనాజీ, 4 న్యూఢిల్లీ. ఆన్సర్ న్యూఢిల్లీ. సప్తాసూర్ 7 నేషన్స్ 1 మెలోడీ అనే మొదటి బిమ్స్టెక్ సాంప్రదాయ సంగీతంని న్యూఢిల్లీలో నిర్వహించారు. నెక్స్ట్ క్వశ్చన్. విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ కొత్త డైరెక్టర్గా ఎవరు నియమితులయ్యారు? 1 ఏ రాజరాజన్, కె పద్మశర్మ, ఆర్ కిరణ్, ఎస్ నాయర్. ఆన్సర్ ఆప్షన్ 1 ఏ రాజరాజన్. నెక్స్ట్ క్వశ్చన్. ఏ రాష్ట్ర ప్రభుత్వం గోమతి రైల్వే స్టేషన్ను ఆ రాష్ట్ర మొదటి ప్రైవేట్ రైల్వే స్టేషన్గా ప్రకటించింది? రాజస్థాన్, గుజరాత్, ఉత్తరప్రదేశ్, బీహార్. ఆన్సర్ ఆప్షన్ 2 గుజరాత్. నెక్స్ట్ క్వశ్చన్. పిఎం మిత్ర పథకం కింద 2027-28 వరకు 7 ఏళ్ల వ్యవధిలో 7 టెక్స్టైల్ పార్కుల అభివృద్ధికి ప్రభుత్వం కేటాయించిన మొత్తం ఎంత? ఆన్సర్ ఆప్షన్ 2 4,445 కోట్లు. ఆసియా రగ్బీ ఎమిరేట్స్ అండర్-20 సెవెన్స్ ఛాంపియన్షిప్ 2025 మస్కట్ పేరు? 1 నందిని, 2 బుద్ధ, 3 అశోక, 4 విష్ణు. ఆన్సర్ ఆప్షన్ 3 అశోక. నెక్స్ట్ క్వశ్చన్. ఏ సంవత్సరం నాటికి అందరికీ కంటి సంరక్షణ సేవలు అందించేందుకు గ్లోబల్ స్పేక్స్ అనే కొత్త కార్యక్రమాన్ని WHO చేపట్టింది? 1 2025, 2029, 2030, 2045. ఆన్సర్ 2030. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే కింది వాటిలో సరైనవి గుర్తించండి. ఆప్షన్ ఏ ఎంఎస్ స్వామినాథన్ శతాబ్ది అంతర్జాతీయ సదస్సు న్యూఢిల్లీలో జరిగింది. బి ఆహారం, శాంతి కోసం కృషి చేస్తున్న శాస్త్రవేత్తలకు ఈ సందర్భంగా అవార్డులు ఇవ్వడం ప్రారంభించారు. సి మొదటి అవార్డును నైజీరియాలో ఆకలిని ఎదుర్కోవడంలో కృషి చేసిన నైజీరియా శాస్త్రవేత్త డాక్టర్ అడెమేలా ఎడెన్లకు ప్రదానం చేశారు. ఎంఎస్ స్వామినాథన్కు 2024లో భారతరత్న అవార్డు వచ్చింది. కింది వాటిలో సరైనవి చూసినట్లయితే ఆప్షన్ 4 ABCD అన్నీ కూడా సరైనవే. నెక్స్ట్ క్వశ్చన్. ఎంఎస్ స్వామినాథన్ జీవిత చరిత్రపై ద మ్యాన్ హూ ఫేడ్ ఇండియా అనే పుస్తక రచయిత ద మ్యాన్ హూ ఫేడ్ ఇండియా అనే పుస్తకం రాసింది? 1 సౌమ్య స్వామినాథన్, ప్రియంబద జయకుమార్, దయానంద కిరణ్, సత్యనారాయణ రావు. ఆన్సర్ ఆప్షన్ 2 ప్రియంబద జయకుమార్. అలాగే నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. గ్లోబల్ ఏఐసిటీ ఇండెక్స్ 2025లో మొదటి 3 ర్యాంకుల్లో ఉన్న నగరాలు ఏవి? ఆన్సర్ ఆప్షన్ 2 సింగపూర్, సియెల్, బీజింగ్. నెక్స్ట్ క్వశ్చన్. ఇటీవల మరణించిన మై ఇన్ స్వే ఏ దేశ అధ్యక్షుడు? 1 మయన్మార్, 2 క్యూబా, 3 బంగ్లాదేశ్, 4 ఫిజీ. ఆన్సర్ ఆప్షన్ 1 మయన్మార్ దేశ అధ్యక్షుడు మైన్ స్వే. నెక్స్ట్ లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్ చూద్దాము. జాతీయ చేనేత దినోత్సవం ఏ రోజున జరుపుకుంటాము? ఆగస్టు 10th, ఆగస్టు 8th, ఆగస్టు 6th, ఆగస్టు 7th. ఆన్సర్ ఆప్షన్ 4 ఆగస్టు 7th ప్రతి ఏటా కూడా జాతీయ చేనేత దినోత్సవాన్ని జరుపుకోవడం జరుగుతుంది. 11వ జాతీయ చేనేత దినోత్సవం 2025 థీమ్ హ్యాండ్లూమ్ ఎంపవరింగ్ ఉమెన్, ఎంపవరింగ్ ద నేషన్. హ్యాండ్లూమ్స్
హ్యాండ్లూమ్స్ ఎంపవరింగ్ ఉమెన్ ఎంపవరింగ్ ద నేషన్స్ అనేది థీమ్. ఇది ఫ్రెండ్స్ టుడే ఆగస్ట్ మంత్కి సంబంధించిన ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ నుంచి కొన్ని క్వశ్చన్ అండ్ ఆన్సర్స్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది, జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ.